సహాయం చేయండి. కన్నవాడిని గురించి విన్నవాడిని గురించి దేవా మరి చెప్పటానికి నీ బిడ్డని బలపరిచి మీరు వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ రీతిగా ఈ పరిచర్య ఈ స్త్రీల మీటింగ్ విషయంలో ఆది నుండి అంతవరకు మీరు అధ్యక్షుడిగా ఉండి మీరు జరిగించి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నిన్ను మహింపరచుకోమని యేసయ్య నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రండమ్మా. మరేం వచ్చిందా? మరేమ్మ అమ్మా ఏం పేరు అమ్మాయి పేరు? రారా సుధా వీళ్ళ పేరు. రండమ్మా. పాటలు పాడుతూ మీరు ఉండాలి. మరేం రాలా? అరే కంజర్ ఇంకెవరు పాడేవారు లేరా? ఇక్కడ పాడేవాళ్ళు ఎవరు లేరా? సరే నేను చెప్తాను. ఇంకెవరు పాడతారు? 63వ పాట వచ్చరా? 63వ పాట. వచ్చా? హల్లెలూయా యేసు ప్రభువును. 71వ పాట వచ్చా? నేను పాడతానికి ఎవరు లేరా పాడేవాళ్ళు? హల్లెలూయా యేసు ప్రభు ఎల్లరూ స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతు స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు ప్రభువును స్తుతించుడి, పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి, బోరతను తాళముల మ్రోగించి స్తుతి నిరంతరము మారని యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భోజనుల నీలో. హల్లెలూయా హల్లెలూయా
స్తుతించుడి హృదయమును ఒప్పించిన నాదుని స్తుతించుడి రాజుల రాజైన యేసురాజు భోజనలానేలో హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి యువకులారా పిల్లలారా దేవుని స్తుతి జీవితము ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి రా పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతించుడి ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి రాజుల రాజైన యేసురాజు భోజనలానేలో హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి అగాధమైన జలములారా దేవుని స్తుతించుడి అలలవలే సేవకులు లేచిని స్తుతించుడి దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతించుడి పరమానంద పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి రాజుల రాజైన యేసురాజు భోజనలానేలో హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి ఆనందము ప్రభు మాకొసగే ఆకాశమందు నీ ఉండగా 6వ పాట చివరిలో 6వ పాట కొత్తగా చేర్చబడిన పాటలో 6వ పాట చివరిలో ఉంటుంది చూడండి. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవే లోకములో నాకు ఉండగా నేను దేనికి భయపడను, నీవే లోకములో నాకు ఉండగా నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను,
పడను మరణము మృంగగా కాంక్షించిన నేను దేనికి భయపడను ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నాకుండగా నేను దేనికి భయపడను మహిమాశ్చర్యం వైభవము మహిమానందం మారనివి మహిమాశ్చర్యము వైభవము మహిమానందం మారనివి నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నా తీర్మానమునే చేసితే నా ప్రభు యేసును నమ్మితిని నా తీర్మానమునే చేసితే నా ప్రభు యేసును నమ్మితిని అనుభవమే చను ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను అనుభవమే చను ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను లోకములో నాకుండగా నేను దేనికి భయపడను పడిపోయిన వెనుకంజవేయక పశ్చాత్తాపం పడి అడుగు పడిపోయిన వెనుకంజవేయక పశ్చాత్తాపము పడి అడుగు
ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవే లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జాలి కనికరం కలిగిన అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు పాటల్లో మీరుండి మహిమ పొందినందుకై స్తోత్రాలు దేవా. మా స్వరాలను ముట్టి మీరు వాడుకున్నందుకై స్తోత్రాలు నాయన. తిరిగి ప్రవ్వా ఈ సమయాన్ని దాసరాలు నిలబెట్టుకొని తను రక్షించిన నాటి నుండి నాటి వరకు తన జీవితంలో దేవా నీవేమై ఉన్నావో కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి చెప్తుండగా నీ సహాయం మెండుగా దయచేయండి. ఈ సాక్ష్యం ద్వారా దూరం నుండి సమీపం నుండి విన్నవారిలో మీరు కార్యాన్ని జరిగించమని నీ దాసరాలను బలపరిచి వాడుకోవలసిందిగా కోరుకుంటూ యేసయ్య నామాన్ని బట్టి స్తుతించే ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. రెండమ్మా ఉదయలక్ష్మి గారు మన మధ్య మరి మాటూరు నుంచి వచ్చారు. ఇప్పుడు మన మధ్య సాక్ష్యం చెప్పబోతున్నారు. వందనాలు. దాన్ని అయా నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని బలపరుస్తున్నామని అయా మాట్లాడేది మీరు. అయా మరి నా దగ్గర మీరు చేస్తూ వచ్చిన మీరు మాట్లాడాలి. అయా నీ బిడ్డల మధ్య నేను పంచుకోవడానికి నేను సిద్ధపరచను. అయా ఇది నా తను రక్షించే నాకు చేస్తూ పాప శాతంలో మరణం జీవితాన్ని దాటించి దేవుడు ఒక 4 స్తోత్రాలు చెల్లించు. నీ శక్తితో నింపమని అయా నేను జ్ఞాపకం చేస్తాను. 4 స్తోత్రాలు చెల్లించు. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వర్తించున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఒకసారి నేను సాక్ష్యం చెప్పాను, అయినా మళ్ళీ చెప్పమన్నాడు సేవకుడు. మాది ఇసుక దర్శి. అయితే నేను అనిల్ కుటుంబంలో నుంచి బయటకు వచ్చాను. వాక్యం చదువుకున్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. నశించిన దాన్ని వెదికి రక్షించటానికి మనిషి కుమారుడు లోకమును వచ్చాను. తర్వాత ఇంకొక వాక్యం మరి కీర్తనలు 5:55 వచనం. నేను పాపంలో పుట్టాను, పాపంలోని నా తల్లి గర్భమును ధరించును అని చెప్పిన మాట దావీదు అంటూ వచ్చాడు. ఆ రీతిగా మరి 51 క్షమించండి 51 5వ వచనం. తర్వాత చెప్పాను ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి
వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చాలు. అయితే నాకు యేసు ప్రభు అంటే నాకు తెలియదు. మేము విగ్రహారాధన ఇవైతే వాటిలో చేస్తూ మేము చిన్నప్పటి నుంచి అట్లా ఉండేవాళ్ళం. అయితే నేను సినిమాలు చూస్తూ మరి నా ఇష్టానుసారంగా ఉండేటటువంటి దాన్ని. అయితే ఒకసారి ఏం జరిగిందంటే 1995లో అంటే క్లుప్తంగా చెప్పమన్నాడు, కొంచెం మాత్రమే పంచుకుంటున్నా. అయితే నన్ను ఇచ్చింది కొండమంజలూరు, మరి మేనమామకి ఇచ్చారు. అయితే నేను అక్కడ ఉన్నప్పుడు మరి జాగర్లమూడి అని ఆ అమ్మాయి సహోదరి లక్ష్మి, ఆదిలక్ష్మి. అయితే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, మరి వాక్యం బాగా చెప్తున్నాడు మాస్టర్ గారు, మరి బొల్లాపల్లి ఆడ బాగా రోగాలు తగ్గుతున్నాయి, అవి ఉండబోతున్నాయి, మరి నువ్వు రామయ్య ఒకసారి అని అంది. నేనన్నా ఇప్పుడు కాదు, మరి సినిమాకి వెళ్తాను. అప్పుడు శనివారం సినిమా వచ్చేది, 4ంటికి వచ్చేది, మరి 5 దాకా 6 అట్లా ఉండేది ఇంకా టీవీలో. ఇంకా నేను సినిమాకి వెళ్దామని చెప్పాను. నేను ఇక ఆ రోజు మాత్రమే బరిగొడ్లు పెందలాడి తోలుకొచ్చేదాన్ని, పిల్లలకి సన్నీళ్ళు పోసి అట్లా వెళ్తూ ఉండేదాన్ని. ఇంకా ఈయన నా మీద చెప్పేవాడు అనమాట, ఈ పిల్ల అసలు పిల్లలకి అన్నం పెట్టదు, టీవీకి వెళ్తూ ఉంటుంది, నా మాట వినదు అని చెప్పని మా అమ్మకి చెప్పేవాడు. అయినా సరే నేను వెళ్తూ ఉండేదాన్ని. ఈ అమ్మాయి మంచినీళ్ళకి వెళ్తా, మా ఇంటి మీదగానే మంచినీళ్ళకి వెళ్ళాలి, వెళ్తా ఈ మాట చెప్పింది. సరే ఏమో ఈ అమ్మాయితోటి ఏమాలి అని చెప్పాను, మనం వెళ్ళి ఇప్పుడు కాదు అని చెప్పాను అన్న. సరే నేను అక్కడికి వెళ్ళాను. ఇక మరి ఏం జరిగిందో ఏమో, అందరు సినిమా చూస్తున్నారు, నేను ఇక అట్లా తలుపు సాటుని కూర్చున్నా, ఏంది అర్థం కావట్లేదు. సరే కూర్చుంటే అర్థమైద్దని చెప్పని నేను కూర్చొని చూద్దామనుకుంటే ఇంకా ఏందో అసలుకి లే అనిపిస్తుంది. సరే ఏంది ఎట్టా ఉందని చెప్పని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈయనకు ఆశ్చర్యం వేసింది. ఏంది కరెంటు పోయినా కానీ టైం అయిన దాకా ఉంటావు కదా, ఎందుకు వచ్చావు అన్నాడు. ఏందో మరి నేను వచ్చాను, నాకేం తెలియలేదు అని అన్నా. తర్వాత ఇక నా అమ్మాయి అంది, మేము ఒకసారి మందిరానికి రా అని అంది. అంటేను ఇక 95లో ఇక సంక్రాంతి అప్పుడు నేను మందిరానికి వెళ్ళాను. మందిరానికి వెళ్తే ఇంకా పిల్లల్ని తీసుకొని మా అమ్మమ్మ నేను అందరం వెళ్తే బల్లాపల్లి మాస్టర్ గారు మీకు తెలిసే ఉండొచ్చు, మోహన్ రావు గారు. అయితే ఇంకా ఆయన మేము వెళ్ళేటప్పుడు పాట పాడుతున్నాడు, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా, అన్ని వేళలయందున నేను పూజించే కీర్తింతును, అన్ని వేళలయందున నిన్ను పూజించే కీర్తింతును, ప్రభువా నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. సరే ఇక నేను అంతకుముందు అందరిలాగే పాలల్లో నీళ్ళు పోసేదాన్ని, మరి తగాదులాడుతూ ఉండేదాన్ని, మరి అబద్ధాలు ఆడుతూనే ఉండేదాన్ని, అన్నిటిలో పౌలు గారు అన్నట్టు అన్నిటిలో ఉండేదాన్ని నేను. అయితే ఇంకా పాట ఎంత బాగుంది, ఇంక వాక్యం ఇంకెంత బాగుంటుందా అని చెప్పని ఇక నేను అట్లాగా వాక్యం వెంట వచ్చాను. అన్నయ్య చెప్పేటప్పుడు పాలల్లో నీళ్ళు పోస్తారు, మరి మరి అంటే మనిషి ఉన్నప్పుడు అదే నీళ్ళు పోస్తారు, తర్వాత లేనప్పుడు పోస్తారని చెప్పని అన్నాడు. నిజంగా నేనే కదా అని చెప్పని ఇక నాకు అనిపించింది, అమ్మో నేనే కదా చేస్తుందని. ఇంకా అట్లా తర్వాత దొంగ కరెంట్ అన్నాడు. మా తమ్ముడు ఏం చేశాడంటే ఇట్లా కరెంటు పోయి వస్తే మీటర్లో వైర్లు పెట్టాడు.
పెడితే ఇంకా దొంగ కరెంటు కాల్చుకుంటారు అన్నాడు. ఓమ నేనే కదా అని చెప్పాను అనుకున్నా. ఇట్లా నా జీవితంలో ఒక్కొక్కటి నాకు చూపిస్తూ వచ్చాడు మా వాక్యం ద్వారా. ఈ ప్రతిదీ నాదేనని చెప్పని నేను ఒప్పుకుంటూ వచ్చాను. తర్వాత ఇళ్ళ పక్కోళ్ళు కానీ మా పిన్నోళ్ళు కానీ నాన్న తరపు వాళ్ళు 5, అమ్మ తరపున వాళ్ళు కూడా 5. అయితే ప్రతి ఒక్కరితో తగాదగా ఉండేదాన్ని. అట్లాంటిది ఏం చేశానంటే ఇక నా దేవుని దగ్గరికి వెళ్తున్న కానించి ఇవన్నీ నేనే కదా చేస్తుంది, ఎట్లాగుంటున్నాను కదా అని చెప్పని నాకు నేను సరి చేసుకుంటా ఉంటున్నా. తర్వాత ఈ అమ్మాయి అంది, అమ్మాయి ప్రార్థన చేసుకో అంది. ప్రార్థన చేసుకొని అంటేనే ఏమని చెయ్యాలి అని అన్నా. అంటేను యేసు ప్రభువా నేను పాపిని, మరి నీ రక్తం పెట్టి కడిగి నీ బిడ్డగా చేసుకోని అని అంది. సరే నేనేం చేశానంటే బరగొడు దోలుకొని పోబాత ముందుగా ఇక ఇంట్లో మోకరించి యేసు ప్రభువా నేను పాపిని, మరి నీ రక్తం పెట్టి నన్ను కడుగానని చెప్పని నేను మోకరించా. అయితే చిన్నప్పటి నుంచి నేను ప్రతిదీ నా ముందుకు వచ్చి నిలబడ్డాయి అన్నమాట. అంటే ఏంది, అమ్మ పూలు తీసుకుంటే ఏం చేసేది, కొంచెమే తీసుకుని కతిమై నాకు మొత్తం పెడతానంటే నీకు ఎక్కువగా ఉండి నాకు తక్కువగా ఉండి నీకు ఎక్కువగా ఉండి నాకు ఇవి చాలు అని చెప్పని అట్లా ఎండబెడతా. నాన్నకు చెప్పేది అంటే ఒక్క పిల్లకి నువ్వు జడేయలేకపోతున్నావు ఇట్లా చేస్తున్నావు అని చెప్పని ఇంకెట్లా అమ్మని తిట్టేవాడు అనమాట. మరి గోరింటాకు అంతే, బాబాయ్ వాళ్ళకి పెద్ద బాబాయికి 2 మగపిల్లలే. అయితే నన్ను బాగా చూసుకుంటుండేవాడు ఆయన. ఇక నా చీరాల నుంచి ఇదే దీని పేరు కూడా గోరింటాకు పంపించేవాడు. పంపిస్తే నా చేయి బాగా బండాలని చెప్పని నేను రుబ్బేదాన్ని అనమాట. స్వయంగా రుబ్బే అమ్మ నాకు ఎంత చాలు అని చెప్పానంటే అమ్మకు అంత పెడితే ఆమె బాగా పెట్టుకునేది, పలసగా పెట్టి బాగా పెట్టుకునేది. నాకు ఎట్ట పెట్టాను ఎంతంత తీసుకొని పెట్టుకొని అట్టుంటే అసలు నా చేయి బాగుండదు. అందరికీ అంతంత మా ఇళ్ళ వాళ్ళందరికీ పెట్టొచ్చేదాన్ని, నేను ఎంత ఉంచుకునేదాన్ని. అంటే ఇక అట్లా తెల్లారి చూస్తే అమ్మ చేయి బాగా బండేది, నాది ఎట్టుందని చెప్పి మళ్ళీ ఏడుస్తూ ఉండేదాన్ని. ప్రతిదీ పేచీగా ఉండేదాన్ని. ఇక తాతయ్యలా అన్నం తింటా నాయనమ్మ అమ్మ 2 అమ్మ నువ్వు అన్నం పెట్టు తాతయ్యకి పోయి అనేది. నేను తాతయ్యని నాయనమ్మను కూడా అమ్మ నాన్న అని పిలుస్తాను. అయితే ఇక ఏం చేశారంటే ఇంకా తాతయ్య కూరేస్తే తిన్న తర్వాత మధ్యగానంలో నంచుకుంటానికి పెట్టమ్మా అన్నాడు. నేనన్నా గురించి చూసి ఇంకా వెనకాళ్ళు ఉండారుగా ఎక్కడ అని చెప్పని అన్నా. ఆ మాట నాకు చూపించాడు దేవుడు. ఆ మాట ఒప్పుకున్నా. ఎట్లా నా జీవితంలో నేను చేసిన చిన్నప్పటి నుంచి చేసినవన్నీ నాకు చూపిస్తూ వచ్చాడు. చూపిస్తూ వచ్చినప్పుడు నిజంగా ఆ ఒప్పుకోలు చేసినప్పుడు మొత్తం చేసి ఒప్పుకున్నప్పుడు నాకు ఎంత సంతోషంగా, అంటే రెక్కలు ఉంటే ఎగిరితే ఎట్లా పక్షులు ఎగిరినట్టుగా ఉంటాయో అట్లా నాకు నా జీవితం అనేది అట్లాగ అయిపోయిందనమాట. తర్వాత ఏం చేశాను, ఇక నా బాప్తీసం కాడికి వచ్చాను. బాప్తీసంకి వస్తే అన్నయ్య అన్నాడు మా బాప్తీసం తీసుకో అని అన్నాడు. అంటే అన్నయ్య బాప్తీసం అంటే నాకు తెలియదుగా అంటే లేదమ్మా మరి మనవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో పాటు తీసుకోని అన్నాడు. నేను ఆరాధన చేస్తున్నాను. కొంతమంది అన్నారు ఆరాధన ఇప్పుడే చేస్తున్నావు, నిన్న కాక మొన్న వచ్చి ఆరాధన ఎట్లా చేస్తావు అన్నారు. అని అంటే ఇంకా అంటే నేను అన్నయ్యకి చెప్పాను, ఏమన్నయ్య చేయకూడదా అని అంటే ఎవరన్నారమ్మా ఆత్మ స్వేచ్ఛనిచ్చినప్పుడు తప్పు కాదు చేయొచ్చు అని అన్నాడు. తర్వాత బాప్తీసంకి మరి అప్పుడు యోహాను గారు ఉన్నారు. నేను 95లో నేను రక్షించబడింది, 96లో నేను బాప్తీసం తీసుకున్నాను. మరి బాప్తీసం తీసుకున్న వాగ్దానం భూమి యొక్క వంశంలోని నీ సంతానం మూలంగా నీ మూలంగా ఆశీర్వదించబడినని చెప్పని ఆది కాండంలో చెప్తా వచ్చిన ఆ వాగ్దానం ద్వారా నన్ను శారీరకంగా ఆత్మీయంగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఆత్మీయమైన బిడ్డలను ఇస్తూ వచ్చాడు. అప్పుడు నేనేం చేసేదాన్ని, అందరికీ చెప్తా వచ్చేదాన్ని, కుటుంబీకులకు కానీ మా గ్రామస్తులకు కానీ నేను అందరికీ చెప్తా వచ్చేదాన్ని. ఇట్లా దేవుని నమ్ముకోనండి. నాకు ఫస్ట్లో తెలియక నేనేం చేసేదాన్ని అంటే దేవుని నమ్ముకుంటే కూర్చున్నవాళ్ళు కూర్చున్నట్టు నుంచున్నవాళ్ళు నుంచున్నట్టు పోయేవాళ్ళు అని అటు చెప్పేదాన్ని. అమ్మ ఇంక అట్టయితే ఇంకేం కావాలి మాకు, అమ్మ అట్టయితే మేము వస్తామని అనేవాళ్ళు. అట్లా మా అమ్మమ్మ మరి మా అమ్మ ఏమో మరి యేసేపు గురించి వాక్యం చెప్పాను. అంతకుముందు ఏమన్నారు, నీకు మెంటలు పట్టింది, పిచ్చి పట్టింది అట్లా అన్నారు.
అంటే ఇక అయినా సరే వాళ్ళు ఎన్ని అనుకున్నా నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు. ఇక అందరికి చెప్తా వచ్చాను. తర్వాత మా పిల్లలు కూడా నా ఎనికిడితి సండే స్కూల్కి, మరి VBSకి, మరి యోహాన్ గారు ఉన్నప్పుడు కూడా మా పాప కూడా వెళ్తూ వచ్చింది. అట్లా నా యజమానుడికి కూడా లాస్ట్కి చెప్తూ వచ్చాను. ఇక ఇట్లా మా కుటుంబం రక్షించబడతా వచ్చింది. నా బంధువుల విషయంలో మరి బిడ్డలు కూడా మరి 2016లో బాప్తీసం తీసుకుంటూ వచ్చారు. మే 31. ఆ రీతిగా మా కుటుంబం అంతా దేవునిలో ఉంది. మరి మా బంధువులు మరి మా రక్త సంబంధికులు కూడా కొంతమంది రక్షించబడతా వచ్చారు. దేవుడు నాకు ఆత్మీయమైన బిడ్డలను కూడా ఇస్తూ వచ్చాడు చాలామందిని. ఈ రీతిగా కొంతమంది సేవ కూడా చేస్తున్నారు చెప్పినప్పుడు వాళ్ళు. అట్లా ఏంటంటే దేవుడు నన్ను ఈ రీతిగా రక్షించిన నాటి నుండి నాటి వరకు ఆయన నా పక్షాన్ని చేస్తూ వచ్చిన మేలుని బట్టి మీ ఎదుటి నేను ఒప్పుకుంటూ మరి ఈ రీతిగా కొనసాగిపోవాలని చెప్పని నాకు ఇచ్చిన ఈ సాక్ష్యం చెప్పడానికి ఇచ్చిన విజయ్కి వందనాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. నష్టములు వచ్చిన కష్టములు వచ్చిన నష్టములు వచ్చిన యేసు ప్రభువే నా సహకారి. యేసు ప్రభువే నా సహకారి. నవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహోదరుడు. నా మంచి కాపరి శ్రేష్ఠ స్నేహితుడు శాశ్వత రాజు నా సహాయకుడు. భారం నాకెందుకు వ్యాకులమెందుకు, భారం నాకెందుకు వ్యాకులమెందుకు, ప్రభు ప్రజలతో నే కీర్తించెదను. ప్రభు ప్రజలతో నే కీర్తించెదను. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలతో ఎంతో ఆనందం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయగల ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. ఇంతవరకు నీ దాసురాలు దేవా సాక్ష్యాన్ని మీరు ప్రభాలో మీ బిడ్డను బలపరుస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. తన జీవితంలో ఏ రీతిగా నీవున్నావో, ఎంతమంది బిడ్డలకి సువార్త చెబుతూ వచ్చిందో దేవా, మరి తను కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి చెప్పటానికి నువ్వు చూపిన దయని బట్టి స్తోత్రాలు. నీ బిడ్డని ఇంకా బలపరిచి అనేక మంది మధ్య గొప్ప సాక్షిగా బిడ్డను నిలబెట్టుకొని వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తిరిగినైనా ఈ సమయన నీ బిడ్డ చిన్న దర్శి నుంచి నైనా నీ బిడ్డ ప్రభా అనంతలక్ష్మి గారిని మీరు మా మధ్యకి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. బిడ్డని ప్రభా వాక్యంలో మీరు నిలబెట్టండి, నిలబెట్టి బాగా బలపరిచి వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బలమైనటువంటి మాటలు, స్త్రీలకి ఏ మాటలు అవసరమో, స్త్రీలు అయా ఎంతో బలహీనమైన ఘటమని పేతురు గారు సెలవిస్తూ వచ్చినారు.
ఈ ఘటాలని నీ వాక్యంతో ప్రభా నింపబట్టడానికి నీ బిడ్డను బలపరిచి వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సహాయం చేయండి. నీ దాసురాలను కూడా బలపరచండి నాయన. అనంతలక్ష్మి గారిని బలపరిచి బహుగా మీరు వాడుకోండి. బలమైనటువంటి మాటలు, శక్తి కలిగినటువంటి మాటలు ప్రభా బిడ్డ ద్వారా బయలుపరుస్తూ రండి. బిడ్డలు విని అనాలోచనగా విడిచిపెట్టకుండా ఆ యొక్క మాటలు వారి జీవితంలో వస్త్రం వల్లే ధరించుకునేవారిగాను, నాయన హారం వల్లే నాయన ధరించుకునేవారిగా ఉండటానికి సహాయం చేయండి. జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి తీసుకురామని, ఈ ముందున్న సమయం ఆశీర్వాదకరంగా ఉంచమని యేసయ్య నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దమ్మ అనంతలక్ష్మి గారు. మొదటిగా ఈ సమయాన్ని మనందరికీ ఈ సమయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. విజయ్ బాబు ప్రేమతో ఆహ్వానించి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా విజయ్కి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుక్రవారం మనందరము ఈ రీతిగా దేవుని సన్నిధిలో సమకూర్చబడటం దేవుని చిత్తమై ఉన్నది. చేరి వచ్చిన మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని కోరుకుంటా ఉన్నాను. ఒక మీటింగ్కి వెళితే, ఒక అధికారికి మీటింగ్ వెళితే మనం చాలా అలర్ట్గా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం. ప్రతి మాట మిస్ కాకుండా ఏ పథకాలు మనకి చెప్తున్నాడో, ఏ పథకాల ద్వారా మనకి మేలు జరుగుతుందో అని శ్రద్ధగా వినడానికి మనం ఇష్టపడతాం. అంతకంటే శ్రేష్టమైన మాటలు, జీవితాలు మార్చే మాటలు, అంతరంగాన్ని మార్చే మాటలు, మనల్ని ఆశీర్వదించే తన స్వరం ద్వారా వినిపిస్తూ ఉంటుండగా మనం శ్రద్ధగా విని మేలు పొందాలని ప్రభువు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనుషులం ఇక్కడే ఉన్నాం, మనసులు కూడా ఇక్కడే ఉంచుదాం. గమనం దేవుని మాటల మీద ఉంచుదాం. ప్రపంచంలో సర్వే చేస్తే జనాభా లెక్కల్లో ఒక దైవ సేవకుడు ఇలా చెప్పాడు: ప్రపంచంలో దీర్ఘాయుష్షు కలిగి జీవించేవారు ఎవరంటే, జీవము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధికి వచ్చి ఆయన మాటలు ఆలకించేవారే ఎక్కువ కాలం బ్రతుకుతున్నారంట. జనాభా లెక్కల్లో, పరిశోధనలో ఈ విషయం తేలింది. ఒక దైవ సేవకుడు చెప్తే నేను విన్నాను. దీర్ఘాయుష్షు అనగా నిత్య జీవము, భూమి మీద ఆయుష్కాలం కూడా పొడిగించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటే మన ఆత్మకు, శరీరానికి జీవం, దేహానికి ఆత్మకు ఆరోగ్యం కలిగి ఉంటుంది. అది దేవుని వాక్యం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆయన వాక్యము మన దేహానికి ఆరోగ్యం, మన ఎముకలకు సత్తువ కలుగు చేస్తుందని మనం వింటున్నాం. దేవుని మందిరానికి వచ్చిన మనం మొట్టమొదటిగా నేర్చుకునే మనస్సు కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు మనకు మంచి గురువు. ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మంచి గురువుగా పిలువబడ్డాడు. ప్రపంచంలో ఒక మంచి గురువుగా కూడా పేరు తెచ్చుకున్నాడు యేసు ప్రభు. మరి చాలామంది ఒక ఇద్దరు రాధాకృష్ణన్ అని ఆయన శిష్యుడు రాధాకృష్ణన్ దగ్గరికి వచ్చి మంచి గురువు నాకు పరిచయం చెయ్యి అన్నప్పుడు ఆయన చెప్పాడంట, రాధాకృష్ణ, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మంచి గురువు, ఆయనకంటే గొప్ప గురువు ఈ లోకంలో ఎవరు లేరని సాక్ష్యం చెప్పారు. ఇదిగో నువ్వు ఈ దైవ గ్రంథం చదువుకొని తర్వాత వచ్చి నాకే విషయం నువ్వు చెప్పంటే, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి శిష్యుడు దైవ గ్రంథం తీసుకుని వెళ్ళి ఆ తర్వాత ఎప్పటికీ గురువు దగ్గరికి వచ్చి ఈ గ్రంథం ఇలా ఉందని ప్రశ్నించలేదు. ఆయన గొప్ప దైవ సేవకుడిగా సేవ చేశాడని సాక్ష్యం మనం వింటా ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి. ఆ తర్వాత నేర్చుకున్న విషయాలు నెమరువేయాలి. ఆ తర్వాత నెరవేర్చాలి. విన్నవే మనం నెరవేర్చాలి. దేవుడు ప్రతి మాటకి
దేవుడు మనల్ని లెక్క అడుగుతాడంట. కానీ మనం కేర్లెస్గా ఉంటాం దేవుని సన్నిధిలో. దేవుని మాటలు మన వినికిడిలోనికి, మన దృష్టికి, మన ముందుకు తీసుకొచ్చిన ప్రతి మాటను గురించి దేవుడు లెక్క అడుగుతాడంట. కాబట్టి విన్న మాటలు మనం నెరవేర్చే వారంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు మనం ప్రాక్టికల్ లైఫ్ కలిగి ఉండాలన్నమాట. దేవుని వాక్య ప్రకారం జీవించాలి. ఆ తర్వాత ఫస్ట్ నేర్చుకోవాలి, నెమరు వేసుకోవాలి, ఆ తర్వాత నెరవేర్చాలి. 4వది ఇతరులకి నేర్పించాలి. ఇతరులకి నేర్పించే క్రమం మనం ఫాలో అవ్వాలి. మనం నేర్చుకున్న సంగతులు ఇతరికి మనం చెప్పేవారిగా ఉండాలి. సమరయ స్త్రీ ఏం చేసింది? ప్రభువుని చూసి అనేకులకి క్రీస్తుని గురించి చెప్పి ఊరి గ్రామం అంతా ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చింది. నేను చూసిన వాటిని, విన్న వాటిని అపోస్తులైనా సమరయ స్త్రీ అయినా అనేక ఆత్మల్ని సంపాదించింది. కాబట్టి నేర్చుకోవాలి, నెమరు వేయాలి, నెరవేర్చాలి. 4వదిగా మనం ఇతరులకి నేర్పించేవారిగా ఉండాలి. ఒక క్రొత్త సంగతిని మనం తెలుసుకున్నప్పుడు మనం అలా మౌనంగా ఉంటామా? అందరికీ చెప్తామా? అందరికీ చెబుతాం కదా. కాబట్టి దేవుని మాటలు కూడా మనం ఇతరులకి నేర్పించేవారిగా ఉండాలి. ఒక దైవజనుడు ఇలా అన్నాడనమాట, శ్రద్ధగా వింటే చక్కగా మాట్లాడతారు. శ్రద్ధగా వింటే చక్కగా మాట్లాడతారనమాట. వినేటప్పుడే శ్రద్ధగా వినాలి. యేసు ప్రభు పాదాల దగ్గర మరియా ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి పదం, ప్రతి మాట జాగ్రత్తగా వినదనమాట. చాలామంది దేవుని మాటలు దైవ సేవకుడు వినిపిస్తూ ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా, నిద్రపోతూ, దిక్కులు చూస్తూ, అనాలోచితంగా అనమాట, ఆలోచన దేవుని వాక్యం మీద లేకుండా విన్నాము అని అనుకుంటూ ఉంటారు. కానీ ధ్యాస దేవుని మాటల మీద ఉంచరు. దైవజనుడు చెప్పే మాటల మీద ఉంచరు. ఎక్కడికో ధ్యాస వెళ్ళిపోయిద్ది. మనుషులు ఇక్కడే ఉంటారు, విన్నట్టే ఉంటారు, కానీ వాళ్ళే మోసం చేసుకుంటారు కదా. మనం పనులన్నీ ప్రక్కన పెట్టి ఇక్కడికి వచ్చాం కదా. పనులన్నీ ముగించుకొని త్వరగా ఇక ఏమైనా కొద్ది గొప్ప మిగిలితే ప్రక్కన పెట్టి దేవుని సన్నిధికి వచ్చాం. ఈ సమయం ఎందుకు వృధా చేసుకోవాలి? మనం దేవుని వాక్యం హృదయంలో నింపుకొని మేలు పొందాలి, కానీ కాలక్షేపానికి కాదు కదా దేవుని సన్నిధికి వచ్చింది. సమయం చాలా విలువైనది. ఇటు అవకాశం లేదు, ఇటు ఆయుష్కాలం మరొక తరుణం వచ్చిద్దో రాదు మనకి తెలియదు. మన బొందులో ప్రాణం ఉంటుందో లేదో తెలియదు. రేపటి దినం మనం చూస్తామో చూడమో గ్యారెంటీ లేని బ్రతుకులు. కాబట్టి మరి దేవుడు ఏ సమయం ఇచ్చినా, ఏ రీతిగా, ఏ కూడికకి దేవుడు ఆహ్వానం పలికిన మనం వచ్చినప్పుడు ఆయన మాటలు మనం శ్రద్ధగా ఆలకించాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. చాలామంది ఏంటంటే వాళ్ళ ఆలోచన ఎప్పుడు వినే మాటలే కదా, ఎప్పుడు వినే మాటలు, రాకపోతే విజయ్ అడుగుతాడని వచ్చి కూర్చోవటం కాదు. కానీ ఎప్పుడు వినే మాటలైనా విన్నప్పుడల్లా దేవుడు మన ముందుకు తీసుకొస్తున్న ఆ మాటలు ఎన్నిసార్లు విన్నా మరలా మన దృష్టికి తెస్తున్నాడంటే ఏం అర్థం? దానికి మనం మరలా వాటిని ఫాలో అవ్వాలని అర్థం అన్నమాట, అనుసరించాలని అర్థం. కాబట్టి దేవుని మాటలు శ్రద్ధగా విందాం. దేవుడు దైవ గ్రంథాన్ని మన చేతులకి ఇచ్చాడు. ఆదికాండంలో దేవుడు తన పోలికలో, తన రూపంలో మనిషిని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆశీర్వదించాడు. మీరు ఫలించి, అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి, దాన్ని లోబరుచుకొని దాన్ని ఏలుడి అని ఆజ్ఞ ఇచ్చాడు. కుటుంబ వ్యవస్థని దేవుడు ఆదికాండంలో పెట్టాడు. కుటుంబాలు దేవుడు ఆదికాండంలో కుటుంబాన్ని పెట్టాడు. ఆదాము హవ్వల కుటుంబం. సృష్టించిన తర్వాత దేవుడు హవ్వను ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చి వివాహం జరిగించి సంతానాన్ని కని భూమిని నిండించండి, విస్తరించండి అని ఆశీర్వదించాడు. కుటుంబ వ్యవస్థ ఆదికాండం 2వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉంటుంది. అయితే హవ్వ మరి పాప ఫలితంగా కుటుంబ వ్యవస్థ పతనమైపోయింది. దాని ఫలితంగా కయ్యూను జన్మించడం జరిగింది. కయ్యూను తర్వాత దేవుడు ఆదాము హవ్వలకి హేబేలుని అనుగ్రహించాడు. కానీ హవ్వ పాప ఫలితంగా కయ్యూను ఎలాంటి వాడు? నరహంతకుడైపోయాడు. కుటుంబ వ్యవస్థ పతనమైపోయింది. అయితే అలాగే ఉండకుండా దేవుడు మరలా క్రొత్త నిబంధనలో కుటుంబ వ్యవస్థను పునరుద్ధరించాడు. అంతే మాత్రమే కాకుండా ఆదికాండంలో అబ్రహామును పిలిచిన తర్వాత కుటుంబ వ్యవస్థలో భక్తి కలిగిన కుటుంబాలు ఉన్నాయి. దైవ గ్రంథంలో భక్తి కలిగిన కుటుంబాలను మనం చూస్తాం. అయితే హవ్వ పాప ఫలితంగా కయ్యూను
సోదరుని చంపిన ఫలితంగా అక్కడ దాని ఫలితం ఏంటంటే, పాప ఫలితం మానవుడు దేవుడికి దూరమయ్యాడు. రెండవది, తోటి మానవుడికి దూరమైపోయాడు. మానవుడు దేవునికి దూరమయ్యాడు, ఏదైనా వనంలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఆ తర్వాత మానవుడు తోటి మానవునికి శత్రువైపోయాడు, దూరమైపోయాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ద్వారా ఏదైనా వనంలో పోగొట్టుకున్న సంబంధం, సహవాసం మరలా పునరుద్ధరించబడింది అని మనం, శిలువ నిలువ కొయ్య, అడ్డు కొయ్య. శిలువ నిలువ కొయ్య క్రింద మానవుడు, పైన దేవుడు. నిలువ కొయ్య మానవుణ్ణి దేవునితో కలిపేది, సంబంధం కలిపేది. అడ్డు కొయ్య మానవుడితో కలిపేది. కాబట్టి శిలువ ఏదే వనంలోనూ పోగొట్టుకున్న సంబంధాన్ని మరలా పునరుద్ధరించింది. మానవుడు దేవునితో సహవాసం, రెండవది మానవుడు తోటి మానవునితో సహవాసం ఎలా కలిగి ఉండాలి, సంబంధం ఎలా కలిగి ఉండాలి, అవి క్రీస్తులో మరలా శిలువ ద్వారా మరలా మనం పొందుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. అయితే కుటుంబ వ్యవస్థలో అబ్రహాము కుటుంబం మనం చూస్తాం. కుటుంబ వ్యవస్థలో మొట్టమొదటి కుటుంబం అబ్రహాము కుటుంబం. చాలా జాగ్రత్తగా విందాం దేవుని మాటలు. మనం అందరం కుటుంబాలు కలిగిన వారమే. అబ్రహాము కుటుంబం అద్భుతమైన కుటుంబం. ఒక రీజన్ చెప్పండి. అబ్రహాము ఇంటిలో ఒంటెలు కూడా మోకరించినాయి అంట కదా. అద్భుతమైన కుటుంబం కదా అది. మన కుటుంబాల్లో మన చిన్న బిడ్డలే మోకరించరు కదా. కానీ అబ్రహాము కుటుంబంలో ఎంత ముచ్చటైన విషయాలు కదా, ఒంటెలు కూడా మోకరించినాయి. ఎంత అద్భుతమైన కుటుంబం, భక్తి కలిగిన కుటుంబం అబ్రహాము కుటుంబం. ఆ తర్వాత మరొక కుటుంబం మనం చూస్తాం. దైవ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు మరొక కుటుంబం అబ్రహాము కుటుంబం తర్వాత నిర్గమకాండంలో యోకేబెదు కుటుంబం. మోషే తల్లి అయిన యోకేబెదు కుటుంబం. యోకేబెదు కుటుంబంలో ఆ తల్లిదండ్రుల బిడ్డని ఎలా పెంచారంటే, 3 బిడ్డలు దేవుని సేవలో పరిచర్యలో ఉపయోగపడ్డారు, వాడబడ్డారు. అది అద్భుతమైన కుటుంబం. 3 బిడ్డలు దేవుని సన్నిధిలో దేవుని పరిచర్యలో ఉన్నారనమాట. మీకు ఆ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుతాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా ఊరికే. మీకు ఆ గ్రంథం మీకా 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో 4వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. యోకేబెదు కుటుంబంలో 3 బిడ్డలు దేవుని పరిచర్యలో వాడబడ్డాడు. దేవుడు 3 తన పరిచర్యకి వాడుకున్నాడు అనమాట. ఇది ఒక అద్భుతమైన కుటుంబం. ఇంకో కుటుంబాన్ని చూద్దాం మనం. ఆ తర్వాత క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి సలోమి కుటుంబం, జబదయి, సలోమి. వారిద్దరూ తమ బిడ్డలు చక్కగా పెంచారు. దానికి గుర్తు ఏంటంటే, సలోమి తన 2 కుమారులు యోహాను, యాకోబు ఇద్దరిని 2 చేతులు పట్టుకొని ప్రభు దగ్గరకు వచ్చి ఒక కోరిక కోరింది కదా. ఏం కోరిక? రేపు మహిమలో నా బిడ్డలు నీ సింహాసనము కుడివైపున ఒకళ్ళు, ఎడమ వైపున ఒకళ్ళు కూర్చోనిమ్ము అని అడిగిందనమాట. ప్రభు ఫస్ట్ ఇది నా స్వాధీనంలో లేదు అని అన్నాడు, కానీ ఆ తర్వాత అవి నెరవేరినాయి అనమాట కదా. నెరవేరింది కదా. ఫస్ట్ కుమారుడు యాకోబు, యోహాను ఇరువురు అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో ఫస్ట్ హతసాక్షి యాకోబు. స్టెఫను తర్వాత హేరోదు చేత చంపబడ్డాడు. యూదులు భోజనానికి కూర్చున్నప్పుడు రౌండ్గా కూర్చుంటారు. సింహాసనం మీద ప్రభు కూర్చున్నప్పుడు రేపు మహిమలో కూడా వారు రౌండ్గా ఉంటారు. ఫస్ట్ యాకోబు హతసాక్షి, రౌండ్ వచ్చిన తర్వాత ఈ వైపు యోహాను కూర్చుంటారు. ఇరువురు కుడి పార్శ్వమును ఎడమ పార్శ్వమున ఇద్దరు. సలోమి అడిగిన కోరిక తీరింది. దేవుడు సలోమి అడిగిన కోరికను తీర్చాడు. 2 కుమారులు, 2 కుడివైపున ఒకళ్ళు, ఎడమవైపున ఒకళ్ళు కూర్చోనిమ్ము అని తల్లి అడిగింది. మన ఆశ కూడా మన బిడ్డలు దేవునితో ఉండాలి, మహిమలో దేవుని రాజ్యములో ఉండాలని ఆశ కలిగిన తల్లి వలె మనము కూడా ఉండాలి అని ఇదొక మనకి పాఠం. అబ్రహాము కుటుంబం, యాకోబు కుటుంబం,
అబ్రహాము కుటుంబం వలె మన కుటుంబం కూడా సంపూర్ణంగా బిడ్డలు మరి మన ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందిన వారులాగా, క్రీస్తు రక్తం క్రిందకు వచ్చిన వారుగా, సిలువ యొద్దకు వచ్చిన వారిగా ఉంటే అది చాలా మంచి కుటుంబం, అద్భుతమైన కుటుంబం, మాదిరి కలిగిన కుటుంబం, ప్రత్యేకించబడిన కుటుంబం, నీతిమంతుల కుటుంబం. ఆ తర్వాత యోకెబేదు కుటుంబం వలె మనము కూడా మన బిడ్డల్ని దేవుని పరిచర్యకి ఉపయోగించాలి, దేవుని పరిచర్యలో వాడుకోమని మనం ప్రార్థించాలి. అది ఒక అద్భుతమైన కుటుంబం. మూడవ కుటుంబం సలోమి కుటుంబం. సలోమి తమ బిడ్డలు మహిమలో ఉండాలని ఎలా ఆశించిందో మన బిడ్డలు కూడా, మనం పరలోకంలో మన బిడ్డలు నరకానికి వెళ్ళడం ఎంత మాత్రం ఇష్టం లేదు కదా. తల్లిగా మనం మన బిడ్డల్ని వారి భవిష్యత్తు ఏంటి, ఆస్తిపాస్తులు సంపాదించి ఉద్యోగాలు సంపాదించి వారికి ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వడం మన ఉద్దేశం మొదటిగా కాదు, అది రెండవది. మొదటిగా బిడ్డలు రక్షణ పొందాలని, క్రీస్తు రక్తంకి రావాలని, శాపము నుంచి విమోచించబడాలని, ఆశీర్వదించబడిన బిడ్డలుగా ఉండాలని మనం కోరుకోవాలి. కాబట్టి మనతో పాటు మన బిడ్డల్ని కూడా మందిరానికి మనం నడిపించేవారిగా ఉండాలి. సలోమి కోరిక, సలోమి ఆశయం మన ఆశయమే ఉండాలి. ప్రభు యొద్ద మనం అలాగూ మన బిడ్డల కోసం మొర్ర పెట్టేవారిగా ఉండాలి. నాలుగో కుటుంబం ప్రభువుకి ఇష్టమైన కుటుంబం, మరియా మార్తా లాజరు కుటుంబం. అది ప్రభువుకి చాలా ఇష్టమైన కుటుంబం అన్నమాట కదా. ప్రభువుని చేర్చుకొని వారికి ఉపచర్య చేసి ప్రభువు మరి అలసిపోయిన వేళలో ఆదరించిన కుటుంబం, ప్రభువుకి ఆదరణ ఇచ్చిన కుటుంబం, విశ్రాంతి ఇచ్చిన కుటుంబం, ప్రభువుని ప్రేమించిన కుటుంబం. ప్రభువుని వీళ్ళు ప్రేమించినట్లు ప్రభువు కూడా వాళ్ళని ప్రేమించాడు. ప్రభువు ప్రేమించిన కుటుంబం మరియా మార్తా లాజరు కుటుంబం. అలాగ మనం చదువుకుంటున్నాం. నేను మన సహోదరులు జయరాజ్ అన్న ఒకసారి 15 ఏళ్ల క్రితం ఒక సంగతి చెప్తే నేను విన్నాను. ఒక తల్లికి 5 కుమార్తెలు ఉన్నారు. ఒక తల్లికి 5 కుమార్తెలు ఉన్నారు. భర్త లేడు, ప్రభువుతో నిద్రించాడు. ఆ తల్లి 5 కుమార్తెల్ని ప్రభువు కోసం పెంచిన తర్వాత ఆ తల్లి కోరిక ఏంటంటే, మన బిడ్డలు ఆడబిడ్డలైనా మరి సువార్త లేని ప్రదేశాలకు వెళ్ళి సువార్త చెప్పాలని, దేవుని పరిచర్యలో వాడబడాలని, ఆ బిడ్డలు దేవుని పనిలో వాడబడాలని ఆ తల్లి కోరిక. అప్పుడు పెద్ద కుమార్తెను మొట్టమొదటిగా మిషనరీగా పంపించింది. అది చాలా కష్టతరమైన ఏరియా అన్నమాట. సువార్త చెప్తే చంపే ఏరియాలు అవి. ఆ ఏరియా అవన్నీ నేను పేర్లు చెప్పాడు కానీ నేను మర్చిపోయాను. ఆ సంఘటన మాత్రం నాకు గుర్తుంది. ఎందుకంటే మన బిడ్డల్ని మనం ఎలా పెంచుకుంటున్నాము, ఏది మన బిడ్డల మీద మనం ఎన్ని ఆశలు, భూ సంబంధమైన కోరికలు ఆశలు మనం కలిగి ఉంటున్నాము ఒక క్రైస్తవులంగా. కానీ ఆ తల్లి 5 బిడ్డల్ని దేవుని కోసం పెంచి 5 ఒకే స్థలానికి ఒకరి తర్వాత ఒకరిని మిషనరీలుగా పంపించినప్పుడు పెద్ద కుమార్తె వెళ్ళింది, కొన్ని సంవత్సరాల సువార్త పనిచేసింది. ఆ బిడ్డని వాళ్ళు చంపేశారు. ఆ బిడ్డ హతసాక్షి అయింది. 2వ కుమార్తె అదే ప్రదేశానికి పంపించబడింది. ఆ బిడ్డ కొన్ని సంవత్సరాలు సేవ చేసిన తర్వాత హతసాక్షి అయింది. 3వ బిడ్డ, 4వ బిడ్డ, 5 బిడ్డలు హతసాక్షులయ్యారు. మనమైతే ఒక బిడ్డని దేవుని పనిలో మరి దేవుడు తీసుకుంటే మనం ఎంత విచారపడతాం కదా. కానీ ఆ తల్లి 5 బిడ్డల్ని దేవుని కోసం పానార్పణంగా చేసిన ఆ తల్లి కన్నీరు కారుస్తుంది. చివరిలో కన్నీరు కారుస్తుంటే మనలాంటి వాళ్ళంట వెళ్ళి ఆదరిస్తూ ఉన్నారు. ఏమని ఆదరిస్తారు? 5 బిడ్డలు పోగొట్టుకున్న తల్లిని ఎవరు ఆదరిస్తారు? దేవుని మాటలు చెప్పి ఆదరిస్తూ ఉంటే ఆ తల్లి చెప్తుందంట, నేను నా కుమార్తెలు చనిపోయారని, నా కుమార్తెలు నాకు తోడు లేరని నేను కన్నీరు కార్చటం లేదు. ఇంకా పంపించడానికి నా గర్భంలో బిడ్డలు లేరే, నాకు బిడ్డలు లేరే అని కన్నీరు కారుస్తుందంట. నిజంగా ఆ సంఘటన నేను ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను. మన బిడ్డలను మనం కలిగి ఉన్నప్పుడు మన బిడ్డలు ఉద్యోగాలు చేయాలని, డబ్బులు సంపాదించాలని, మెడలు కట్టుకోవాలని, మంచి పొజిషన్లో మన బిడ్డలు ఉండాలని, మనకి సుఖం మనల్ని బాగా ప్రేమగా చూసుకోవాలని, మనకు అన్ని ఫెసిలిటీస్ కలిగించి మన వృద్ధాప్యంలో మంచిగా చూసుకోవాలని మనం ఆశపడతాం. కానీ మనకంటే ముందు తరం వాళ్ళలాంటి ఆశలు లేరు, అలాంటి ఆశయాలు వాళ్ళకి లేవు. భూ సంబంధమైన వాటి మీద వాళ్ళు మనసు పెట్టలేదు. కానీ నేటి క్రైస్తవం దిగజారిపోతూ ఉంది, ఆత్మీయతలో దిగజారిపోతూ ఉంది, భక్తిలో దిగజారిపోతూ ఉంది.
క్రిందన్న వాటిని వెతుక్కోవటమే సరిపోతూ ఉంది. పైనున్న వాటిని వెతకలేని దౌర్భాగ్య స్థితిలోనికి దిగజారిపోతూ ఉంది నేడు క్రైస్తవ్యం. ఆ తల్లి మనకెంతో మాదిరి. మనకంటే ముందున్న తరాల వాళ్ళు ఎంతో గొప్ప సేవ చేశారు. సుఖాలు వదిలిపెట్టారు, మంచి దేశాలు వదిలిపెట్టారు, ఆరోగ్యాలు పణంగా పెట్టారు, బిడ్డల్ని పణంగా పెట్టారు. మరి ఈ భారతదేశానికి వచ్చినప్పుడు వారి బిడ్డలు వాతావరణం సరిపడక అనారోగ్యం పాలై చనిపోతే బిడ్డల్ని అక్కడే చేసి సమాధి చేసిన ఆ ఏరియాల్లోని సువార్త చేసి వారు అంతగా దేవుని కోసం నమ్మకంగా జీవించి మన భారతదేశాన్ని, మరి మన భారతదేశంలో మనం ఈ స్థితిలో ఉన్నామంటే మనకంటే ముందున్న తరాల మిషనరీలు ఎంతో త్యాగ ఫలితంగా మనం ఈ స్థితిలో ఉన్నాం. దైవ గ్రంథం పట్టుకొని మనం ఈ స్థితిలో మందిరంలో కూర్చొని చక్కగా దేవుని మాటలు వినగలుగుతున్నామంటే, మనం రక్షణలోనికి రాగలిగామంటే ఎంతమంది కన్నీటి ప్రార్థన ఫలితము కదా. మరి మన వెనక వచ్చే తరానికి మనం అలాంటి మాదిరిని లేకపోతే అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? రాబోయే తరం వారు రక్షణ పొందాలి. దావీదు తన తరం వారిలో వారికి సేవ చేశాడంట. మరి మన బిడ్డలు కూడా వారి తరంలో సరంగా వారి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? అలాంటి తృష్ణ మనకుందా? ఆశ మీద మనం ఏ ఆశలు కలిగి ఉంటా ఉన్నాం మనం ఎంచుకోవాలి. స్త్రీలముగా మన దేవుడు కొన్ని స్థానాలు ఇచ్చాడు. స్త్రీగా కొన్ని స్థానాలు కలిగి ఉన్నాం. తల్లిగా, కుమార్తెగా, కొత్తగా, సహోదరిగా మనం కొన్ని స్థానాలు కలిగి ఉన్నాం. దైవ గ్రంథంలో స్త్రీలను మనం చూసినప్పుడు మొట్టమొదటిగా తల్లి స్థానాన్ని మనం చూసినప్పుడు ఇప్పుడు మనం చదువుకున్నాం. యోకేబేదే మంచి మాదిరి తల్లిగా బిడ్డల్ని ప్రభువు సేవలో మరి సేవకి సమర్పించిన తల్లిగా యోకేబేదను మనం చూస్తూ ఉన్నాం. మన బిడ్డల్ని కూడా మనం దేవుని పరిచర్యలో వాడబడే వారిగా పెంచాలి, తర్ఫీదు ఇవ్వాలి. తల్లులంగా మనం మన ఒడిలో బిడ్డలకి మన ఒడే మంచి పాఠశాల, బైబిల్ పాఠశాల, సండే స్కూల్కి పంపిస్తాం. సండే స్కూల్ ఇప్పుడు వచ్చినాయి, కానీ ఇంతకు ముందు దినాల్లో కొన్ని తరాల కంటే ముందు సండే స్కూల్స్ లేవండి. సండే స్కూల్స్ ఇప్పుడు వచ్చినాయి. ప్రత్యేకంగా మరి తల్లిదండ్రులకు ఆ బాధ్యత సండే స్కూల్ మీద సంఘం మీద, సండే స్కూల్ టీచర్స్ మీద పెట్టారు. కానీ అంతకుముందు తరాల్లో సండే స్కూల్ బాధ్యత పిల్లల్ని వాక్యం చేత పెంచి పోషించే బాధ్యత తల్లిదండ్రులే చూసేవాళ్ళు. వాళ్ళకి ఆ స్థానం వాళ్ళు తప్పించుకొని ఇప్పుడు సండే స్కూల్స్ పెట్టి, సండే స్కూల్ టీచర్స్ పెట్టి వాళ్ళ మీద ఆ బాధ్యత నెట్టేశారు. కానీ మొట్టమొదట మనకి సండే స్కూల్ తర్ఫీదు ఇచ్చేది తల్లి ఒడి, గృహమే. కాబట్టి మనం మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో దేవుని కోసం పెంచాలి. దేవుని కోసం మనం మన బిడ్డల్ని పెంచాలి. ఆ తర్వాత అది తల్లి స్థానం. మరి మనం తల్లులంగా మన బిడ్డల్ని ఏ రీతిగా పెంచుకుంటున్నాము? అది తల్లి స్థానం కలిగి ఉండాలి. రెండవది సహోదరి స్థానం. సహోదరి ఒక మంచి చక్కని మాదిరి కలిగిన సహోదరి దైవ గ్రంథంలో నిర్గమకాండంలో మిరియాము ఒక మంచి సహోదరుడి యొక్క బాధ్యత తీసుకున్న సహోదరి, మోషే యొక్క బాధ్యత తీసుకున్న సహోదరి, తల్లికి హెల్ప్గా ఉన్న సహోదరి మిరియాము. కాబట్టి మోషేని తల్లి మరి జమ్ముపేటలో పెట్టి నైలు నదిలో వదిలిపెట్టినప్పుడు ఆ బాధ్యత తీసుకొని తల్లినే తీసుకుని వెళ్ళి ఆ బాధ్యత నెరవేర్చింది మంచి సహోదరిగా. మనం కూడా మనకు తోడబుట్టిన వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళ బాధ్యత, వాళ్ళ రక్షణ యొక్క బాధ్యత మన మీదే ఉంది. కాబట్టి మనం మన సహోదరుల కోసం ప్రార్థించాలి. వారి కోసం మనం మరి వాక్యం చెప్పి వాళ్ళని మనం దేవుని సన్నిధికి నడిపించేవారిగా ఉండాలి. ఆ తర్వాత స్థానం భార్య స్థానం. భార్యగా మనం అందరం వివాహాలు అయ్యని వాళ్ళమే. భార్యలుగా మనం మన స్థానాల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మంచి భార్యగా మనకు మంచి మాదిరి దైవ గ్రంథంలో ప్రిస్కిల్లా మనందరికీ మంచి మాదిరి, భర్తకు మంచి సహకారి.
అకులా ప్రిస్కిల్లా అని జంటగా పదాలు వ్రాయబడింది అంటే వారిద్దరి ఎంత అన్యోన్య సహవాసం కదా, వారి ప్రేమ, వారి అనురాగం, వారి ఐక్యత, భార్యాభర్తల అనుబంధం. అందుకే ఎక్కడ పెట్టినా ప్రిస్కిల్లా అకులా, అకులా ప్రిస్కిల్లా అని జంట పదాలు రాస్తారు. కాబట్టి మంచి భార్యగా మనకి రోల్ మోడల్ ఎవరు? ప్రిస్కిల్లా. కాబట్టి మన భర్తలకి మనం సహకారులంగా ఉండాలి, భర్తలకు మనం విధేయత చూపేవారుగా ఉండాలి. అందుకే పేతురు పత్రికలో చెప్పాడు కదా, పేతురు గారు ఏం చెప్పారు? భార్య నడవడి ద్వారా భర్త వాక్యం లేకుండానే మందిరానికి రాబట్టవచ్చు. మరి మనం స్త్రీలముగా ఎక్కడ పెట్టినా స్త్రీలమే వస్తాం సంఘానికి, స్త్రీలమే ఎక్కువ మందివి గ్యాదర్ అవుతూ ఉంటాం. రక్షణలోని కూడా స్త్రీలే ఎక్కువగా వస్తారు. మరి పురుషులు రాలేకపోతున్నారంటే మరి ఆ బాధ్యత మన మీదే ఉంది కదా, మన మీదే ఉంది కదా. భర్తలను కూడా మనం మన ప్రవర్తన ద్వారా రాబట్టుకోవచ్చు. పండిత్ ధర్మప్రకాష్ అని బుక్ మీరు చదవగలిగితే చదవండి. చాలా మంచి మాదిరి అక్కడ ఉన్న ఆశ అనే ఆ బుక్లో ఆశ అనే ఒక సహోదరి, క్రిస్టియన్ అనమాట. ఆ తల్లి ఆ సహోదరి భర్తను ఎంత వ్యతిరేకైనా ధర్మప్రకాష్ అని ఆ భర్తను మరి తన ప్రవర్తన ద్వారా దేవుని సన్నిధికి నడిపించి ఆ తర్వాత ఆయన గొప్ప సేవ చేశాడు పండిట్ ధర్మప్రకాష్ గారు. ఆశ అనే ఆ తల్లి. కాబట్టి తన ప్రవర్తన ద్వారా ఎంత సహనం, ఎంత ఓర్పు. ఆ బుక్ చదువుతుంటే కన్నీరు, మనకెంతో మాదిరి. కాబట్టి దొరికితే ఆ పుస్తకం మీరు చదువుకోవచ్చు, మేలు పొందవచ్చు. మంచి భార్యగా మనం మన స్థానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆదరించేవారిగా ఉండాలి కానీ కోపపడేవారిగా ఉండకూడదు. వారికి ఎండ నుంచి నీడకు వచ్చినప్పుడు మనం సేదదీర్చేవారిగా ఉండాలి కానీ మన ప్రేమ ఆదరణ మాటలతో వారిని గాయపరిచేవారిగా మనం ఉండకూడదు. భార్య స్థానాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. తల్లి స్థానం మనకుంది, సహోదరి స్థానం మనకుంది, భార్య స్థానం మనకుంది. చివరిగా భార్య స్థానాన్ని మరలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ తర్వాత కుమార్తె స్థానం మనం కలిగి ఉన్నాం. మనందరము ఫస్ట్ కుమార్తెలమే కదా, తర్వాత పెద్దవాళ్ళమయ్యాము, భార్య స్థానాన్ని వచ్చింది. ఫస్ట్ మనం ఎవరు? మన తల్లులకి కుమార్తెగా మంచి రోల్ మోడల్ మనకి దైవ గ్రంథంలో న్యాయాధిపతులు 1వ అధ్యాయంలో అక్స మనకి మంచి రోల్ మోడల్, మంచి మాదిరి అన్నమాట. తండ్రి యొద్ద మరి ఆమె అడిగింది. చూడండి కావాలండి, న్యాయాధిపతులు దీవెన అడుగుతుందన్నమాట మా సహోదరి. న్యాయాధిపతులు 1వ అధ్యాయం, న్యాయాధిపతులు 1వ అధ్యాయం 14వ వచనం 13 కూడా చదువుకుందాం. కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాన్ని పట్టుకొనుడు కనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగాను. అందుకు ఆమె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయుము అనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. దీవెన దయచేయము అని తన తండ్రిని అడుగుతూ ఉందన్నమాట. కాబట్టి మనము కూడా మన పరలోకపు తండ్రి యొద్ద దీవెన కోసం మనం అడిగేవారంగా ఉండాలి. ఏమి దీవెన కోసం మనం అడిగేవారంగా ఉండాలి. దీన్ని అంత వివరం నాకైతే అంతగా నాకు ఆలోచన రాలేదు, కానీ టూకీగానే నాకు కొంతవరకే నా ఆలోచనకు వచ్చిందే మాత్రమే, నాకు లోతు ఏమీ తెలియదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈమె దీవెన దయచేయమని దక్షిణ భూమిని మరి కుమార్తెకు అనుగ్రహించాడు, కానీ ఈమె నీటి మడుగులను కూడా అడిగిందంట. దైవ గ్రంథంలో నీరు అంటే వాక్యానికి పోలిక అని మనం చెప్పుకోవచ్చు, మనందరికీ తెలిసిన విషయమే కదా. నీరు అంటే వాక్యానికి పోలిక. కాబట్టి మరి నీటి మడుగులను నాకు దయచేయము అని అడిగినప్పుడు ఆమెకు మెరక మడుగులను కూడా పల్లపు మడుగులను కూడా ఇచ్చును అని మనం చదువుకుంటా ఉన్నాం. అంటే వాక్యం యొక్క అర్థం కోసం దేవుని సన్నిధిలో మొరపెట్టవచ్చు అని ఒకవేళ మనం చెప్పుకోవచ్చేమో. వాక్య జ్ఞానం కోసం
విశ్వాసంలో ఎదగాలంటే వాక్య జ్ఞానం కోసం మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. వాక్య జ్ఞానం, వాక్యం చదువుతూ వెళ్తూ ఉన్నప్పుడు మనకేం అర్థం కాదు, కానీ దాని మీద నిలిచి ఒక ధ్యానం కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దాన్ని దేవుడు మనకి ఆలోచన ఇస్తాడు, దాని వివరం మనకి తెలియచేస్తాడనమాట. కాబట్టి వాక్య జ్ఞానం కోసం మనం దేవుని సన్నిధిలో అడిగే వారంగా ఉండాలి. దీవెన దయచేయమని దేవుని అడిగే వారంగా ఉండాలి. ఆ తర్వాత వాక్య జ్ఞానం కోసం కూడా దేవుడిని మనం అడిగే వారంగా ఉండాలి. మంచి మాదిరి కుమార్తెగా అక్సాను మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అత్తగా మనం చూస్తూ ఉన్నాం. అత్త స్థానం మనం కలిగి ఉన్నాం కదా. నేను ఒక అత్తగారి స్థానంలోనే ఉన్నాను. కాబట్టి అత్తకి మరి అందరికీ తెలిసిన విషయమే, మంచి దైవ గ్రంథంలో మంచి అత్తగా పేరు తెచ్చుకున్న ఎవరు నయోమి మంచి అత్త, మాదిరిగా తను కుమారులను పోగొట్టుకున్న కుమార్తెలను కోడంటని కుమార్తెలని పిలుస్తూ వారికి విశ్రాంతిని విచారించిన అత్తగా మనం చూస్తాం. వారి యొక్క విశ్రాంతిని విచారించిన అత్త. కాబట్టి మన బిడ్డల్ని మన ఇంటికి వచ్చిన తర్వాత కుమార్తెని ఒక రకంగా కోడలను ఒక రకంగా మనం చూడకూడదు. అందరినీ మనం సమానంగా ప్రేమించాలి. వాళ్ళలో అవిధేయతలు ఉండవచ్చు, ఎక్కడో పుట్టి పెరిగిన బిడ్డ మన ఇంటికి వచ్చి అడ్జస్ట్ కాలేకపోవచ్చు, ఆలోచనలో తేడాలు ఉండొచ్చు, ప్రవర్తనలో తేడాలు ఉండొచ్చు, కానీ అత్తలుగా మనం వారిని ప్రేమించే వారంగా ఉండాలి. నయోమి మనకు మంచి మాదిరి. కాబట్టి అత్తలుగా మన స్థానాన్ని మనం కాపాడుకోవాలి. నేటి దినాల్లో మరి కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, ప్రత్యేకించి చెప్పుకోని అవసరం లేదు కదా. కుటుంబాల్లో అత్త కోడళ్ళకి మరి సమాధానాలు చాలా తక్కువగా ఉంటా ఉన్నాయి. అది మనం అందరికీ తెలిసిన విషయం, ప్రత్యేకంగా మనం వివరించి చెప్పుకోవాల్సిన పని లేదు. కాబట్టి మనం మన ఇంటికి వచ్చిన ఆ అమ్మాయిని మనం మన కన్నబిడ్డలాగా ప్రేమించలేని మనస్సు మనకు ఉంటుంది. కాబట్టి అలా ఉండకుండా మనం అందరినీ సమానంగా ప్రేమించాలి. లోపములు ఉండవచ్చు, తెలిసి తెలియక బలహీనతలు ఉండవచ్చు, కానీ క్షమించి వాళ్ళని కూడా మన బిడ్డల వలె ఈమె నయోమి సంబోధిస్తూ ఉంది, నా కుమార్తెలారా అని సంబోధిస్తూ ఉంది. నేను కూడా మా కుమారుడు కోసం ప్రార్థన చేస్తాను, ప్రభా నాకు ఒక మంచి కుమార్తెని, చిన్న కుమార్తెని ఇవ్వయ్యా అంటాను. పెద్ద కుమార్తె ఉంది, కుమారుడు ఉన్నాడు, నాకు ఒక చిన్న కుమార్తెని ఇవ్వయ్యా, మంచి కుమార్తెను, మంచి పరిచర్య చేసే మంచి కుమార్తెని ఇవ్వయ్యా అని నేను కూడా నా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను. కాబట్టి నా ఇంటికి వచ్చే కుమార్తె, నా ఇంటికి వచ్చే ఆడబిడ్డ నా కుమార్తె, ఒక చిన్న కుమార్తె ఇవ్వయ్యా అంటాను. కాబట్టి మన ఇంటికి వచ్చిన బిడ్డల్ని మనం ప్రేమగా చూద్దాం, వాళ్ళని కూడా మనం ప్రేమిద్దాం, క్షమిద్దాం. మంచి అత్తగా రూతుని మనం చూస్తాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో రూతుతో చెప్తుంది, అమ్మా నీ విశ్రాంతి నేను విచారించాల్సి ఉంది, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఈరోజు ఎవల కల్లం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి నువ్వు స్నానం చేసి తైలం రాసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి పడుకో అని చెప్తుంది వివరించి. కాబట్టి మనం కూడా మన అత్తల స్థానం అందరం కలిగి ఉన్నాం. కాబట్టి మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ మనం ప్రేమగా చూద్దాం. గొడవలకి మనం మూలంగా ఉండకూడదు, అత్తలంగా మనం మూలంగా ఉండకూడదు. కాబట్టి అలాగూ మన స్థానాన్ని మనం కాపాడుకుందాం. ఆ తర్వాత అమ్మమ్మ స్థానం. మనందరము అమ్మమ్మలం నాయనమ్మలం అయ్యాం కదా. కాబట్టి ఆ స్థానాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. మంచి మాదిరి దైవ గ్రంథంలో అమ్మమ్మ ఎవరు చెప్పండి? తిమోతి వాళ్ళ అమ్మమ్మ. తిమోతి 2వ తిమోతి 1:5. 2వ తిమోతి 1:5. రెండవ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 3, 4, 5 కలిసే ఉన్నాయి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొంచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు పూర్ణానందం కలుగొట్టకై నిన్ను చూడవలనని రేయింబవళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరు ఆచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యేళ్ళ కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకిలోను వసించను. అది నీ అందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. లోయి అనమాట అమ్మమ్మ, తిమోతి అమ్మమ్మ లోయి. లోయిలో నిష్కపటమైన విశ్వాసం ఉందంట.
నిష్కపటమైన విశ్వాసం. ఆ విశ్వాసం ఎక్కడికి వచ్చింది? మనవాళ్ళలోకి వచ్చిందనమాట. అంటే మనవాళ్ళని అమ్మమ్మ చక్కగా పెంచారనమాట. మన పిల్లలు మనవాళ్ళు ఎక్కడ ఉంటా ఉన్నారు? ఈ దినాల్లో ఎక్కువ సెల్ ఫోన్తో ఉంటారు పిల్లలు. కాబట్టి అలా ఉండకూడదు. మనవాళ్ళని మనం దేవుని కోసం పెంచాలి. ఆ తరం వారికి వారి తరంలో వారు పరిచర్య చేసేవారిగా, దేవుని ఎరిగిన వారిగా, దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండేవారిగా మనము ఆ బిడ్డను అలా మన బిడ్డల్ని పెంచాలి. కాబట్టి మన మందిరాలను మన మనవాళ్ళు ఇండ్ల దగ్గర విడిచిపెట్టి రాకూడదు. కాబట్టి బిడ్డల్ని మనవల్ని జాగ్రత్తగా దేవుని మాటలు చెప్పి పెంచుదాం. చాలా స్థానాన్ని మనం కాపాడుకుందాం. తల్లిగా, సహోదరిగా, భార్యగా, అత్తగా, కోడలిగా, కుమార్తెగా, అమ్మమ్మగా, స్త్రీలముగా మనకి ఈ స్థానాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ స్థానాల్లో మనం జాగ్రత్తగా నడుచుకుందాం. జాగ్రత్తగా ఈ స్థానాలు మనం కాపాడుకొని మరి ఈ స్థానాలన్నింటికి వచ్చి దేవునికి లెక్క చెప్పాలి కదా. అందుకే కదా 2 కొరింథీ 5:10 రాశాడు కదా, ఎందుకనగా తను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలం ప్రతివాడు పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం మీద మనందరము ప్రత్యక్షము కావలేను. కాబట్టి మన స్థానాలన్నింటి గురించి మనం లెక్క చెప్పాలి. నేను లెక్క చెప్పాలి, మనందరం లెక్క చెప్పాలి కదా. అందుకే నాకు భయం వేస్తూ ఉంది. యాకోబు పత్రికలో 3వ అధ్యాయంలో మీరు మరి డబల్ తీర్పు ఉండిద్ది బోధించేవారికి, చేయకుండా చెప్పడానికి అధికారం లేదు. కాబట్టి తీర్పులో కఠినమైన తీర్పు పొందకుండా నిమిత్తం మీరు బోధకులు కాకుండుడి అంటాడు. నేను నేర్చుకోవడానికి ఇష్టపడతాను. బ్రదర్ వినయ్ విజయ్ ఆహ్వానం మేరకు నేను వచ్చాను, కానీ నేను ఎప్పటికీ జీవితాంతం నేర్చుకోవడానికి ఇష్టపడతాను. అయితే నేర్చుకున్నవి ఇతరులకు నేర్పించడానికి కూడా నాకు ఇష్టమే. అయితే అవసరత నిమిత్తం ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడికే పంపించు ప్రభువా. నేనేమో పెద్ద జ్ఞానవంతురాల్ని కాదు, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, వాటిల్లో దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం స్పెండ్ చేయలేకపోతూ ఉంటాను. ఆశ అయితే ఉంది, కానీ ఆటంకాలు చాలా ఉన్నాయని నేను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటా. మరి ఎదగాలి, ఫలించాలి, దేవుని కోసం వాడబడాలి నాకు చాలా ఆశ. కానీ ఆటంకాలు చాలా ఉన్నాయి, వాటిని అధిగమించలేకపోతూ ఉన్నాం. అయితే 24 సంవత్సరాలు నేను రక్షణ పొందిన తర్వాత దేవుడు నాకు నేర్పించింది, నా అనుభవంలో నేర్పించింది, నా జీవితంలో నాకు పాఠాలు నేర్పించినవన్నీ స్త్రీల మధ్యంగా యవ్వన స్త్రీలకి తిమోతి పత్రికలు అంటాడు, వృద్ధ స్త్రీలు యవ్వన స్త్రీలకి బోధించాలి, అనుభవాలు బోధించాలి, వాక్యం బోధించాలి, వాళ్ళకి నేర్పించాలి. అలాగూ నేను ఆశపడతాను. నా ఆశ మేరకు దేవుడు కొన్ని స్థలాలకు నడిపిస్తూ ఉంటాడు. అంతేకాని నేను ముందుగా వెళ్ళడానికి ఎంత మాత్రం ఇష్టపడను, నేర్చుకోవడానికి ఇష్టపడతాను. కేవలం వచ్చిన తర్వాత కూడా సహోదరుడు వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పి వాక్యం చెప్పిస్తే నేను వినేదానిగా ఉండటానికి ఉంటే బాగుండు అనుకుంటా. కానీ చెప్పడానికి వచ్చిందని చెప్పాలి, తప్పదు కదా. ఆహ్వానించిన బ్రదర్ కోసం తప్పకుండా మాట్లాడాలి. అది అలాగూ మన స్థానాన్ని మనం బట్టి మనం దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి. క్రీస్తు న్యాయపీఠం మీదట వారమే మాత్రం కాకుండా విన్న ప్రకారం ప్రవర్తించాలి. విని విడిచిపెడితే మనల్ని మనమే మోసం చేసుకోవాలి. కాబట్టి ఈ స్థానాలన్నీ కలిగిన మనం వీటిల్లో కొరింథీ పత్రికలో కనుక 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం ప్రకారం ఏమందంటే, ప్రేమ గురించి మాట్లాడుతా ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ ఈ 3 నిలుచుని వీటిలో ప్రేమయే శ్రేష్టం అన్నాడు. అలాగే అన్నీ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ 3 అవసరమే భక్తి జీవితానికి, కానీ వాటిలో ప్రేమే శ్రేష్టం అన్నట్లు ఈ స్థానాలన్నింటిలో భార్య స్థానం చాలా శ్రేష్టమైంది, అది చాలా విలువైనది, చాలా గొప్పదన్నమాట. అన్ని స్థానాలు గొప్పవే, వాటికంటే శ్రేష్టమైంది భార్య స్థానం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు భార్యగా సంఘాన్ని పరిచయం చేశాడు. మనకి భార్యతో పోల్చాడు సంఘాన్ని. ఆయన పెండ్లి కుమారుడిగా, సంఘం పెండ్లి కుమార్తెగా, ప్రభువైన యేసుక్రీస్తు పురుషుడుగా, స్త్రీగా, భార్యగా సంఘాన్ని పోల్చాడు. ఏదైనా వనంలోనే మనకి దేవుడు ఆ పాఠం నేర్పించాడు కదా. ఆదాములో నుంచి హవ్వను తీశాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తులో నుంచి, ప్రక్కలో నుంచి, గాయపరచబడిన ప్రక్కలో నుంచి సంఘం ఉద్భవించింది. ప్రభువైన యేసుక్రీస్తు రక్తధారల ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన పునరుద్ధానం ద్వారా సంఘం
ఉద్భవించింది, సంఘం స్థాపన జరిగింది. ఆయన మన పునరుద్ధానాల ద్వారా సంఘ స్థాపన భూలోకంలో జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు సంఘాన్ని భార్యతో పోల్చాడు. కాబట్టి భార్య స్థానం చాలా శ్రేష్టమైంది అని మనం చదువుతాం. కాబట్టి ఆ భార్య కోసం ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం అర్పించాడు. కళంకం, ముడత, మచ్చ, డాగు అటుది మరి ఏదైనా లేకుండా నిష్కళంకమైన భార్యగా చక్కగా పరిశుద్ధ అలంకారాల చేత అలంకరించబడిన వధువుగా తన సరసన కూర్చోబెట్టుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు అని మనం చదువుతూ ఉన్నాం. చాలాసార్లు మనం రక్షించబడిన టాలబట్టి మీ అనుభవాల్లో అయినా ఎప్పుడు రక్షించబడిన టాలబట్టి వింటానే ఉంటాం వాక్యం కదా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టి నన్ను సంపాదించుకోండి. సంఘం అంటే ఎవరు? నువ్వు నేనే సంఘం. మనల్ని దేవుడు భార్యగా స్వీకరించాడు. భార్య మరి ఏదైనా లోపం ఉంటే ఆ భర్తకి చాలా కోపం వస్తుంది. కానీ మనం అనేకమైన లోపాలు కలిగి ఉన్నా దేవుడు మన ఎడల సహనం కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడు, ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు. సార్వత్రిక సంఘం కళంకము లేనిదిగా తన సరసన కూర్చోబెట్టుకోవడానికి దేవుడు ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన రాకడ ఆలస్యం అవుతుంది కాబట్టి మనం దాన్ని నిర్లక్ష్యపరచక మనల్ని మనం జాగ్రత్తగా సంసిద్ధపరచుకోవాలి, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. లోపాలు ఉన్నా సరిచేసుకోవాలి. ఒక దినం ఆయుష్ పొడిగించబడుతుంది అంటే మనం రూపాంతరం చెందడానికి. దేవుడు మనం రక్షించిన వెంటనే తీసుకోలేదు. ఎందుకంటే భూలోకంలో ఆయన వాక్యము ద్వారా మనం సరిచేయబడి మరి ఆ వాక్యం అనే ఉదక స్నానము ద్వారా మనం పవిత్రపరచబడి ఆయన సారూప్యానికి మార్చబడటానికి రేపు ఆయన సరసన కూర్చోవడానికి మాత్రమే భూలోకంలో రక్షించబడిన సంఘాన్ని తీసుకోలేదు, రక్షించబడిన విశ్వాసని తీసుకోలేదు. రక్షించబడిన తర్వాత వెంటనే తీసుకోవచ్చు దేవుడు పరలోక రాజ్యానికి. కానీ భూలోకంలో ఎందుకు ఉంచుతున్నాడంటే మన జీవితానికి పాఠాలు నేర్పించడానికి, మనం ఇతరులకు మాదిరిగా ఉండడానికి, క్రీస్తుని పోలి నడుచుకోవటానికి, క్రీస్తుని మన జీవితం ద్వారా ప్రకటించటానికి, ఆ తర్వాత సంపూర్ణ సిద్ధి పొంది పరిశుద్ధాత్మ ద్వారా ఆయన సరసన కూర్చోవడానికి మనకు దేవుడు ఆయుష్ని పొడిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చిన ఆయుష్ని నిర్లక్ష్యం చేయక ప్రతిదినం చాలా విలువైంది, 24 గంటలు చాలా విలువైనవి. కాబట్టి ముసలమ్మ ముచ్చట్లతో, వ్యర్థమైన ముచ్చట్లతో కాలయాపన, సెల్ ఫోన్తో కాలయాపన చేయక సమయం విలువ గ్రహించి జీవితాన్ని సరిచేసుకోవటం చాలా మంచిది. కాబట్టి వీటన్నింటిలో భార్య స్థానం చాలా శ్రేష్టమైంది. భార్యలుగా మరి శరీర సంబంధమైన భార్యలు మాత్రమే ఆ స్థానం ఏంటంటే భర్తల్ని మనం దేవుని సన్నిధికి రాబట్టుకోవాలి. ఇంతమంది ఉన్నాం, భర్తలు దేవుని దగ్గరికి వెళ్ళిన వారము ఉన్నాము, భర్తలు నిలిచి ఉన్నవారము కుటుంబాలు ఉన్నాము. అయితే మన భర్త దేవుని సన్నిధికి రాలేకపోవటానికి మన ప్రవర్తన ఏమైనా లోపం ఉందేమో, మన ప్రవర్తన ఏమో అడ్డుగా ఉందేమో మనం సరిచేసుకుందాం. నేటి నుంచి భర్త రక్షణ కోసం ప్రార్థన చేద్దాం. మనల్ని పోషించి ప్రేమించి మరి మనల్ని ఆదరించే మన భర్త రక్షణ కోసం మనం ప్రార్థన చేద్దాం. రక్షణ యొక్క విలువ భర్తతో మరి మాట్లాడి రక్షణ కోసం మనం ప్రయాసపడాలి. ఆ తర్వాత మరి సంఘంగా దేవుడు స్త్రీతో, కన్యకతో, మరి పెండ్లి కుమార్తెతో, మరి భార్యతో సంఘాన్ని పోల్చాడు కాబట్టి, ఉద్యానవనాన్ని పోల్చాడు కాబట్టి, శరీరంతో సంఘాన్ని పోల్చాడు కాబట్టి భార్యగా మనల్ని మనం సంసిద్ధపరచుకోవాలి, క్రమపరుచుకోవాలి, భయభక్తులు నేర్చుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఆలోచనల్లో పరిశుద్ధ ఆలోచనలు కలిగి ఉండాలి, మన క్యారెక్టర్ నీతి ప్రవర్తన కలిగిన దయ ఉండాలి. కాబట్టి మరి మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. మనం మరి భార్యంగా ఆయన సరసన కూర్చోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో శ్రమ అనుభవించాడు. ఆయన శిలువ మరణ బలియాగం ఎప్పటికీ మనం మర్చిపోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఆదివారం ఆరాధన మరి మనం బల్ల సమీపించేటప్పుడు మనం సోమవారం నుంచి శనివారం వరకు మన ఇష్టానుసారంగా జీవించి ఆదివారం వచ్చి ఆయన శరీరం రక్తంలో పాలు పంపులు పొందటానికి, అజాగ్రత్తగా జీవించడానికి, నిర్లక్ష్యంగా జీవించడానికి అది తగదు మనకి. కాబట్టి ఆశీర్వాదానికి మనం ఆశీర్వదించబడిన వారంగా ఆశీర్వాదపు బల్లలో మనం మరి పాలు పొందే వారంగా ఉండాలి. కానీ మనం రోగగ్రస్తులంగా నిర్లక్ష్యంగా జీవించి రోగగ్రస్తులం అవి మరి కొందరు నిద్రిస్తున్నారు, అనాలోచితంగా పాత్రలో చేయి వేసి అని
అట్లా మనం లేఖనాలు చదువుతూ ఉంటాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన స్థానాల్ని కాపాడుకోవాలని మరి ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మరి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి మరణం పొంది మరణాన్ని జయించి మృత్యుంజడి తిరిగి లేచి మరి పరలోకానికి వెళ్ళి త్వరలో రాబోతూ ఉన్నారు. భూమి మీద ఆయన రక్తం ఇచ్చి సంఘాన్ని స్థాపించుకున్నాడు. మరి లోకం నుంచి మనల్ని బయటికి పిలిచాడు, వ్యర్థాచారాల నుంచి బయటికి పిలిచాడు. పిలువబడిన మనం పిలిచిన వానికి తగినట్లుగా జీవించాలని మనం హెచ్చరించబడతా ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో. కాబట్టి దేవుడు మనకి వినిపించిన మాటలు, దైవ గ్రంథంలో వినిపించిన మాటలు, వ్రాయబడిన మాటలు మనం నిర్లక్ష్యంగా తీసుకోక అవి చాలా విలువైనవి అని, మరి అవి మనకి హెచ్చరికలుగా ఉన్నాయని మనం జాగ్రత్తగా జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నా అనుభవంలో, నాకున్న తలంపుల్లో నేను ఈ మాటలు మీతో షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఎంతవరకు మీ హృదయాల్లో దేవుని వాక్యం మరి అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇవన్నీ నా అనుభవాలు, నా హృదయంలో ఉన్నాయే మీతో పంచుకుంటా ఉన్నాను. కాబట్టి దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనం నిర్లక్ష్యం చేయకూడదు. అయినా ఈ సమాజంలో ఇంకా ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించక మరి కూర్చున్నట్లయితే ఈ సమయం అనుకూల సమయం. యేసు ప్రభు నమ్మండి, ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఆయన నేను కూడా విగ్రహారాధనలో అనేక సంవత్సరాలు మరి నిజదేవుని ఎరగక మా పితరులు చేసిన ఆచారాలు చెప్పు నడుచుకొంచు మరి వ్యర్థాచారాలు జరిగించుచూ ఉన్నప్పుడు నా పాపాన్ని బట్టి నాకు భూమి మీద శ్రమ సంభవించి నెమ్మది శాంతి సమాధానం కోల్పోయినప్పుడు ప్రభు తన సన్నిధికి పిలిచి మరి నెమ్మది శాంతి సమాధానం ఇచ్చాడు. సత్యాన్ని గ్రహించేటట్లు చేశాడు. నా మనోనేత్రాలు వెలిగించాడు, నా జీవితాన్ని మార్చిన ఈ జీవితం ఆయన కొరకే అని నేను రక్షించబడినప్పుడు తీర్మానం చేసుకున్నాను. సేవకురాండ్రంగా ప్రతిష్ఠ చేసుకోలేకపోయిన నా జీవితం ఫీబే అనే పేరు నామకరణంతో పరిచారకురాలుగా నా జీవితం దేవుని సేవకే సమర్పించుకున్నాను. నేను పరిచారకురాలని అని పిలిపించుకోవడం నాకు ఇష్టం. ప్రభువైన యేసుక్రీస్తు పరిచారకుడిగా ఈ లోకానికి వచ్చి అనేకుల కోసం విమోచన క్రయధనంగా తన ప్రాణం అర్పించి ఆయనకు కలిగి ఉన్న పేరులో పరిచారకుడని పేరు కలిగి ఉన్నాడు. కాబట్టి నా జీవితం కూడా దేవుని పరిచర్యకి అంకితమని నేను 2001లో నిర్ణయం చేసుకున్నాను. కాబట్టి నా జీవితం, నా ప్రవర్తన, మరి మనందరి ప్రవర్తన అన్ని జనుల్లో మరి ఆయన నామానికి మహిమ తెచ్చే వారంగా ఉండాలి, కానీ అవమానం తెచ్చే వారంగా ఉండకూడదని దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించునుగాక, మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. విన్నారుగా, స్త్రీలంగా, తల్లిగా, అత్తగా, అక్కగా, మరి అమ్మమ్మగా, నాయనమ్మగా, మరి అందరికీ ఎవరికి కావాల్సినవి వాళ్ళు పరిశుద్ధాత్మదేవుడు మనకు అందరికీ వడ్డించాడు. మరి ఎవరు ఏ స్థానంలో ఏ రీతిగా జీవించాలో మేము నేర్చుకుందాం. జాగ్రత్తగా దేవుని కోసం నమ్మకంగా జీవిద్దాం. రాబోయే దినాల్లో బలమైన సాక్షులుగా లెగవాలి. బేతేలు ప్రార్థనా మందిరంలో నుండి ఏదో పిరిగితనంగా ఉండక దేవుని కోసం, నేను దేవుని కోసం జీవిస్తానని మరి తీర్మానాలు కలిగి సవాలు కలిగిన చేసే భక్తి చేయటానికి, రోషం కలిగిన భక్తి చేసే వాళ్ళంగా ఉండాలి. ఏదో రోజు చెప్తున్నారు, వింటున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం, అట్లా కొనసాగటం కాదు. కానీ నిజంగా మరి బిడ్డలు వారు ఎంతో రక్షించబడిన నాటి నుండి ఈనాటి వరకు దేవుని కోసం ఎంతో నమ్మకంగా దేవుని పనిచేస్తా దేవునికి మహిమార్థమై జీవిస్తున్నారు. మనం కూడా అందరం దేవునికి సాక్షులుగా మనం బ్రతకాలని, రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనే వారిగా ఉండాలి. ఎంత పరిచర్య, ఎంత పని చేసినా రేపు ఆయన వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు వస్తున్నారంటే ఎవరు దాక్కుంటారు చెప్పండి? ఎవరు దాక్కుంటారమ్మా? దొంగలు దాక్కుంటారు కదా. ఎందుకంటే వాళ్ళకి భయం కనుక దొంగతనం. అందుకు మనం అంటారు దొంగలంగా, దోచుకునేవారిగా, అబద్ధీకులుగా ఉండకుండా కరువైన, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా దేంట్లోనైనా సరే దేవుని కోసం నేను బలమైన సాక్షిగా ఉంటానని అందరం తీర్మానం కలిగి ముందుకి కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన.
దేవా, ఇంతవరకు నీ బిడ్డని ప్రభా నిలబెట్టుకొని నా కోసం మా కోసం మీరు వాడుకున్నందుకై స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, నిజంగా తల్లిగా మరి చారాన్ని చూపి ఆదాములను కూడా మీరు చూపిస్తూ వచ్చినారు, తిరిగి ఏబేతుని చూపిస్తూ వచ్చినారు నాయన. ఈ రీతిగా ప్రభా మరి నాయన మిరియామును చూపిస్తూ వచ్చారు. ఈ రీతిగా స్త్రీలందరినీ కూడా మాకు పరిచర్యం చేస్తూ వచ్చారు ప్రభా. మేము కూడా ఆ స్థానంలో నిలిచి ఉన్నాం. మరి ఎవరికి తగినటువంటి జీవితంలో వారు ఆయన నీ కోసం సాక్షులుగా జీవించి నీకు మహిమ తెచ్చేవారిగా బ్రతకటానికి సహాయం చేయండి. మేము జీవించే జీవితం కొద్ది కాలమైన ప్రభా నీ కోసం నీ పనిముట్లుగా, నీ సాధనాలుగా నువ్వు వాడుకునే సరి అయిన పాత్రలుగా, మంచి పాత్రలుగా వాడబట్టడానికి సహాయం చేయండి. మీ దేవా, జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు విని విడిచిపెట్టే వారిగా ఉండకుండా అయా ఆ మాటలు వారి హృదయంలో భద్రం చేసుకొని ఏ పని చేస్తున్నా ఎక్కడికి వెళ్ళిన ఆ మాటలు వారి చెవుల్లో మ్రోగినట్లుగా సహాయం చేయండి. దూరం నుండి సమీపం నుండి నా వారిలో కూడా మీరు కార్యం జరిగిస్తూ రమ్మని, బేతేలు మందిరం పక్షంగా జరిగిస్తున్న పరిచర్య అంతటికి కూడా నీరు కట్టి ఫలింపులో తీసుకురామని నీ దాసురాలు అనంతలక్ష్మిని ఇంకా బలపరిచి వాడుకోండి. తనకిచ్చినటువంటి కుటుంబాలను బట్టి, బిడ్డలను బట్టి స్తోత్రాలు దేవా. సహాయం చేయండి, మంచి ఆరోగ్యాలు ఇచ్చి అనేక మంది మధ్య గొప్ప సాక్షిగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. తిరిగినైనా విజయని జ్ఞాపకం చేసుకొని బేతెల్లో నీ పరిచర్య చేసే బిడ్డగా, సేవకునిగా మీరు ఏర్పరచుకున్నందుకై స్తోత్రాలు నాయన. తిరిగి ప్రభా మరి రాజమ్మ వాసుని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సంఘాన్ని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు. సంఘం చుట్టూ కూడా నీ కంచి వేయండి, కాపుదల ఉంచండి. సంఘం బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, తింటున్నా, త్రాగుతున్నా నీ కాపుదల భద్రత ఉంచమని, ఏ టయానికి ఏ అవసరమో మందిరానికి మీరే సహాయం చేస్తూ ఈ రీతిగా ముందున్న దినాలన్నీ కూడా బేతేలు మందిరానికి కృపాక్షేమాలే మెండుగా దయచేయమని సకల పరిశుద్ధులు సర్వ సంఘాల కోసం ప్రార్థిస్తూ, ఎన్నికలేని దరిద్రాలకి నాకు కూడా అయా ప్రార్థించే భాగ్యాన్ని, ధన్యతను నువ్వు ఇచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనకి అందరికీ వందనాలమ్మా. సేవకుడు వస్తున్నారు, మాట్లాడతారు. రైరా.